ఈ పరిశుద్ధ దినాన దేవుని ఆరాధించడం పూర్వము కొన్ని లేఖన భాగ్యములు దేవుని వాక్యాలను చూసుకుని దేవుని ఆరాధించడం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించుండెను. అలాగే 20వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని కూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళి. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రవేశిస్తాం. ప్రేమగల తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ద్వారా కూడా పాటల ద్వారా మీ నామను గణపరుచుకున్నందుకై స్తోత్రాలు. ఈ ప్రభా ఈ సమయంలో మీ దాసు నిలబడుతుండగా మరి అభిషేకించండి. అది ఉదయకాల సమయంలో ప్రజల క్షేమం పడతారు. మీరే మీ యొక్క వర్తమానం అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయపడండి. వాక్య పేర్లు ఆరాధించుకోవడానికై మా ఆత్మ ప్రాణ దేహాన్ని సిద్ధపరచమని సహాయపడమని. నిర్గమాకాండం 4:12 మీ దాసు పక్షాన్ని కోరుతున్నాం. యెషయా 51:16 కోరుతున్నాం. నీ చేతిలో నా చేతిని కప్పి ఉన్నాను, నీ నోట నా మాటలను చేసిన వార్త నెరవేర్చండి, సహాయపడమని. ఇంకా రావాల్సిన ప్రజలు సగం నడిపించి మహిపదమని సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆరాధించుటకు ఈ దినము లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించున్నది. మరి ఇక్కడ దేవుని మరి ప్రవీణ యేసుక్రీస్తు అని పరలోకపు నుంచి మరి దేవదూతలు ఆరాధించిన భాగం ఇది. అదేవిధంగా కింద చదువుకున్న 20వ వచనంలో మరి గొర్రెల కాపర్లు మరి దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను ఆరాధించిన సందర్భం అది. ఈ రెండు సందర్భంలో మనకి కామన్ గా ఒక మాట కనబడుతున్నది. దేవుని వాళ్ళు ఏం చేస్తాం, దేవునికి స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిరి, దేవునికి స్తోత్రము చేయొచ్చుండేది. ఈ మాటలు మరి దేవదూతలు మరి గొర్రెల కాపర్లు గొల్లలు దేవుని ఆరాధించిన వారుగా ఉంటున్నారు. అదేవిధంగా మరి నేను కూడా ఎందుకు దేవునికి స్తోత్రం చేయాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కొన్ని మాటలు మనం చూసుకొని మనం దేవుని ఆరాధనలో ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా దేవుని ఆరాధించుటకై రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనం ఎందుకు దేవుని స్తోత్రం చేయాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి అని మొట్టమొదటిగా ఎందుకు మనం దేవుని ఆరాధించాలో మొట్టమొదటిగా వచనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఎందుకు దేవునికి స్తోత్రం. మనం ఎందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలని, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులుగా. ఇది మొట్టమొదటిగా మనం ఎందుకు దేవుని ఆరాధించాలి స్తుతించాలి అంటే పాపం నుండి మనల్ని దేవుడు విమోచించిన వాడుగా ఉంటున్నందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. నీతికి దాసులు అంటే ఎవరికి దాసులు? నీతి అనగా ఏంటంటే దేవునికి దాసులు అయ్యామంట. కింద వచనం రాస్తారు. 22వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. రోమా 6:22. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఏమని రాసి ఇక్కడ? ఇప్పుడు మీరు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైన అందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి, ఆరాధించిన వారమై ఉంటున్నాం. దేవుడు మనల్ని పాపం నుండి విడిపించిన అనేక రకమైన పాపం నుంచి దేవుడు నన్ను విడిపించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు దేవుడు మనల్ని ఏ విధంగా విడిపించాడంటే రోమా 8లో
ఒకటో వచనం 2వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసిన. ఇక్కడ ఏం చేస్తాం? క్రీస్తు యేసు నుండి జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం మనల్ని పాప మరణం నుండి నన్ను విడిపించిందిగా ఉంటుంది. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి, స్తుతించాలి. మనం నిజంగా మనం ఒకప్పుడు అవిధేయమై ఉంటున్నాం, ప్రభువుకు దూరస్థులుగా ఉంటున్నాం. అటెండ్ ఈ పాపం ద్వారా మనం ఎందుకు పనికిరాని వారంగా ఉంటున్నాం, ప్రభువుకు దూరస్థులమై ఉంటున్నాం, ప్రభువుని మనం చాలా దుఃఖపెట్టిన వారంగా ఉంటున్నాం. అయినప్పటికీ ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి మనల్ని ఆ పాపం నుండి విడిపించి మరి మనకి దేవుని రాజ్యపు వారసులుగా మనల్ని శిక్షకు మనకు పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఆ శిక్ష నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పాపం నుండి విడిపించిన వారుగా ఉంటారు. మరి ఈ బైబిల్లో ఎంతో మంది భక్తులు పాపం నుండి విడిపించినందుకు దేవుణ్ణి ఆరాధించిన వారుగా ఉంటారు. వారి పాపాల నుంచి విడిపించినందుకు గాను దేవుని ఆరాధించిన వారుగా ఉంటున్నారు. మనకు కలగబోయే పాపం నుండి కలగబోయే శిక్ష నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని నన్ను మరి విడిపించిన వారుగా ఉంటున్నారు. అదేవిధంగా పాపంలో పట్టుబడ్డ ఒక వ్యక్తి గురించి మనం చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంతో పట్టుబడిన ఒక స్త్రీ చూస్తాము. ఆమె మరణ శిక్షకు పాత్రురాలుగా ఉంటుంది. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెని మరణ శిక్ష నుంచి విడిపించి తనని విడుదల చేసిన, ఆ పాపం నుండి తనని విడుదల చేసిన వారుగా ఉంటున్నారు. అదేవిధంగా నీవు కూడా నేను ఈ లోకంలో పాపంతో పట్టబడి ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను విడిపించిన వారుగా ఉంటున్నారు. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. 8వ అధ్యాయం 10వ వచనంలో యోహాను సువార్త 8:10. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు యొద్దకు ఒక పాపంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదట ఏమన్నారంట, అక్కడ మీలో ఎవరైతే పాపం చేయలేదో మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పినప్పుడు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తే అందరూ అక్కడ రాళ్ళు వదిలిపెట్టి పారిపోయిన వారుగా ఉంటున్నారు. ఎవరు కూడా శిక్షించలేదు, ఎందుకంటే అందరూ పాపం చేత ఉన్నారు, అందరూ పాపంతో పట్టబడి ఉన్నారు కాబట్టి ఎవరు ఆమెను శిక్షించలేదు. అందుకే యేసు ప్రభువు, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నువ్వు వెళ్ళి పాపం చేయకు అని ఆమెతో ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో నుండి, ఈ పాపంలో నుండి నిన్ను నన్ను విడిపించి మనకి నీతికి దాసులుగా చేసిన అందు గురించి మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. ప్రభువా నేను కూడా ఈ లోకంలో పాపంలో ఉన్నప్పుడు ఈ పాపం నుండి నీవు నన్ను విడిపించావని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి. అంతేవిధంగా పాపం చేయని వాడు ఒక్కడు కూడా లేడు, మేలు చేయక పాపం చేయవాడు, పాపం చేయక మేలు చేయు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ప్రసంగి 7:20 అంటాడు ప్రభువైన మరి దేవుడు సెలవిస్తాడు, పాపం చేయక మేలు చేసే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అంటాడు. అటువంటి పరిస్థితి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆ పాపం నుంచి విడిపించి మరి దేవుని సన్నిధిలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. అందునిమిత్తమై మనం దేవుని ఆరాధించి స్తోత్రం చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా దేవుడు మనల్ని పాపం నుండి విమోచించాడు, అందుని బట్టి దేవుని మనం ఆరాధించే వారమై ఉంటున్నాం. రెండవదిగా ఎందుకు మనం దేవుని స్తోత్రం చేయాలి, ఎందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి, ఆరాధన చేయాలంటే రెండవదిగా ఆదికాండము 24వ అధ్యాయం 48వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 48వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రెండవదిగా దేవునికి మనం ఎందుకు స్తోత్రం చేయాలి, ఎందుకు స్తుతులు అర్పించాలో చూద్దాం. మొట్టమొదటిగా పాపం నుండి విడిపించినందుకు అతన్ని ఆరాధించాలి, స్తుతించాలి. రెండవదిగా ఎందుకు దేవునికి ఆరాధించాలో రెండవ భాగం చూసుకుందాం. ఆదికాండము 24:48వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి ఆయన నా యజమాను యొక్క కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించాను. రెండవదిగా దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే
సరైన మార్గం నందు నడిపించినందుకు ఇక్కడ ఎలియాజరు దేవునికి ఆరాధన స్తోత్రము చెల్లిస్తూ ఉన్నవాడుగా ఉంటాడు. అదేవిధంగా నీవు నేను కూడా సరైన మార్గంలో దేవుడు నిన్ను నన్ను నడిపిస్తున్నందుకు దేవుణ్ణి ఆరాధించాలి. నిజంగా మనం గత దినాల్లో ఎటువంటి మార్గాల్లో నడిచామో మరి మనకు తెలుసు. అటువంటి మార్గాల నుంచి దేవుడు మనల్ని తప్పించి సరైన మార్గంలో నిన్ను నన్ను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుడు మనము ఆరాధించే వారుగా ఉంటాం. ఒకప్పుడు మనం సరైన మార్గంలో లేము, సరైన మార్గంలో నడవలేదు. అలాంటి వారిని దేవుడు నిన్ను నన్ను సరైన మార్గంలో నడిపించిన వ్యక్తిగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవుడికి మనము స్తోత్రము గానము చేయాలి. మరి ఎలియాజరు అయితే ఇక్కడ తన యజమాని కుమారుని కొరకు ఒక వెళుతుండగా అతనికి సరైన మార్గంలో నడిపించినందుకు దేవునికి తను వందనాలు చెల్లిస్తున్న వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా మన మార్గం ఎటువంటి అంటే యెషయా 59:8 మనం ఎటువంటి మార్గంలో వెళ్తున్న మనల్ని దేవుడు నిన్ను నన్ను సరైన మార్గంలోకి నడిపించాడో చూద్దాం. యెషయా గ్రంథము 59:8 మేము నా మార్గంలో సరైన మార్గంలోకి రాకముందు మనం ఎటువంటి మార్గంలో ఉన్నామో ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 59:8 దయచేసి వివరించాలి. శాంతి వర్తనమును వారు ఎరుగరు, వారి నడవడలలో న్యాయం కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొంచున్నారు, వాటిలో నడిచిన వాడెవడు శాంతి నొందడు. రెండు మనం ఎక్కడున్నామంటే మన త్రోవలు ఎటువంటి అండి వంకర త్రోవలు. అటువంటి వంకర త్రోవలు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను నడిపించడమే కాకుండా మన చెయ్యి పట్టుకుని అతను మనల్ని ఆ సరైన మార్గంలో తీసుకెళ్తూ ఉన్నాడు. అటువంటి దేవుని నీవు నేను ఈరోజు ఆరాధించే వారమే ఉన్నాడు. ఇంతవరకు మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు సరైన మార్గంలో. అటువంటి మార్గంలో మనం నడిపిస్తున్న దేవునికి వందనములు స్తోత్రములు స్తుతులు అర్పించాలి. పాపం నుండి విమోచించినందుకు మనం ఆరాధించే వారమే ఉంటున్నాం. రెండవదిగా వంకర మార్గం నుంచి మనల్ని సరైన మార్గంలోకి నడిపిస్తున్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించే వారమే ఉంటాం. అంతేకాదు వంకర మార్గంలో మనం ఎటువంటి మార్గంలో తీసుకొచ్చాడంటే కీర్తన 107లో చెప్తాడు. కీర్తనలు 107 వంకర త్రోవల్లో ఉన్న మనల్ని సరైన మార్గంలోకి నడిపించిన వాడు ఏ విధంగా తీసుకొచ్చాడు, మనం ఎటువంటి మార్గంలోకి నడిపించాడో కీర్తనలు 107:7 వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. మనకు సరైన దారిలో మనకు సరైన చక్కని త్రోవలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను నడిపించిన వారుగా ఉంటారు. మన యొక్క త్రోవలు వంకరమైన ఉన్నాడు. అటువంటి మార్గంలోంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు దేవుని ఆరాధించే వారమై ఉంటున్నాం. అంతేకాదు మన ఈ లోకంలో దుష్ట మార్గంలో ఉంటున్నాం, చీకటి మార్గంలో ఉంటున్నాం. అనేక మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో. దుష్ట మార్గంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను సరైన మార్గంలోకి నడిపించారు. అదేవిధంగా పాప మార్గంలో నుండి చీకటి మార్గంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని మార్గంలోకి చక్కని త్రోవలోకి నిన్ను నన్ను నడిపించిన వారుగా ఉంటున్నారు. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించే వారమై ఉంటున్నాం. ప్రభువారిని ఈరోజు నీవు నేను ప్రభు నాయన పాపం నుండి నీవు నన్ను విడిపించావు ప్రభు, అందుకు నేను ఆరాధిస్తున్నాను. అంతేకాదు ప్రభు సరైన మార్గం అందు నన్ను నడిపించావు ప్రభు, అందుకు నేను ఆరాధిస్తున్నానని ఆరాధించాలి. అంతేకాకుండా మూడవదిగా మనం ఎందుకు దేవునికి ఆరాధించాలంటే మూడవదిగా మొదటి సమూయేలు 25:39 మూడవదిగా దేవుని మనం ఎందుకు స్తోత్రం చేయాలి, ఎందుకు స్తుతులు చెల్లించాలి, ఆరాధించాలి అన్నట్టు. మూడవదిగా మనం ఎందుకు దేవుని ఆరాధించాలంటే మొదటి సమూయేలు గ్రంథము 25:39 అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 25:39 అందరం కలిసి చదువుకుందాం. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించాను కనుక తన దాసుడైన నేను చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక అని. చాలండి. ఇక మూడవదిగా ఎందుకు మనం దేవునికి ఇక్కడ దావీదు భక్తుడు దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, ఎందుకంటే తన అవమానంను తీసివేసినాడంట. మూడవదిగా మన అవమానంను తీసివేసినందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈరోజు నీవు నేను ఆరాధించే వారమై ఉంటున్నాం. నిజంగా మన జీవితంలో మనం ఎన్నో అవమానాలు పొంది, ఎన్నో బాధలు, ఎన్నో నిట్టూర్పులు అన్నిటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు
తీసివేసిన వారుగా ఉంటున్నారు. దావీదు కూడా అంటున్నాడు, ప్రభా నా అవమానాన్ని నీవు తీసివేసావు ప్రభా, అందుకు నేను నీకు వందనములు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా పౌలు ఆరాధిస్తున్నాడు పాపం నుండి విడిపించినందుకు. మరి రెండవదిగా మరి ఎవరు ఆరాధించారంటే సరైన మార్గంలో నడిపించేందుకు ఎలియాజరు ఆరాధిస్తున్నాడు. మూడవదిగా దావీదు భక్తుడు ఆరాధిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు ఆరాధిస్తున్నాడంటే తన అవమానాన్ని తీసివేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. మూడవదిగా తన అవమానాన్ని తీసివేసినందుకు దేవుణ్ణి దావీదు ఆరాధిస్తున్నాడు. మరి ఎటువంటి అవమానాల నుంచి ప్రవీణ యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మరి ఎన్నో అవమానాలు మరి బాధలు నిందలు శ్రమలు ఈ లోకంలో మనకు కలిగినప్పుడు ప్రవీణ యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆ అవమానాలు గుండా వెళ్తున్న మనల్ని ఆ అవమానాన్ని తీసివేసి ఆ అవమానాల్ని మన కొరకు తను ఆ శిలువలో సహించాడంటండి. అదేవిధంగా మనకి అసలు ఈ అవమానం ఎలా వచ్చింది, మనకి అసలు ఈ అవమానం అంటే సామెతలు 14:34 సామెతలు గ్రంథము 14:34 అసలు ఈ అవమానం మనకు ఎలా కలిగిందో చూద్దాము. ఇటువంటి అవమానాల నుంచి ప్రభు మనల్ని అటువంటి అవమానాలను తీసివేసినందుకు ప్రభువును మనం ఆరాధించే వారమై ఉంటున్నాం. అసలు మనకి ఈ అవమానం ఒకప్పుడు మనం ఈ అవమానాల క్రింద ఉన్నాం మనం. మరి ఈ అవమానం మనకు ఎలా వచ్చిందంటే సామెతలు 14:34 చదవండి. నీతి జనములు ఘనతకు ఎక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. మనకి పాపం ఏం చేస్తుందో మనకి అవమానం చేస్తుంది. ఆ పాపం వల్ల మన అవమాన పాలవుతున్నాం. అటువంటి అవమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు సహించి మన అవమానాన్ని మనకు బదులుగా ఆయన తీసివేసిన వాడుగా ఉండి అటువంటి దేవుణ్ణి నీవు నేను ఈరోజు ఆరాధించే వారమై ఉంటున్నాం. అంతేకాదు ఈ అవమానాన్ని మన అవమానం తీయడానికి ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి మరి సిలువను సహించాడటండి. అదే హెబ్రీ రాసిన పత్రిక 12:2 చదువుతాడు. నీ కొరకు నా కొరకు ఆయన అవమానాన్ని ఏం చేశాడు అన్నది. హెబ్రీ రాసిన పత్రిక 12:2 హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 చదవండి. విశ్వాసము కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు నీ కొరకు నా కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువని సహించి నీ కొరకు నా కొరకు ఆ అవమానాన్ని భరించిన వాడిగా ఉంటున్నాను. అందుని బట్టి దేవుణ్ణి నేను ఈరోజు ఆరాధించే వారమై ఉంటున్నాం. నిజంగా ప్రభా నేను ఈ లోకంలో నేను ఎంతో అవమానపడి నిజంగా మనం ఇరుగు పొరుగు ద్వారా పక్కింటి వారి ద్వారా మన బంధువుల ద్వారా మన కుటుంబంలో కూడా మనకి ఎన్నో అంతేందుకు మన సంఘంలో కూడా మనకి కొన్నిసార్లు అవమానాలు ఎదురవుతాయి. అలాంటి అవమానాలను ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసివేసి నీ కొరకు నా కొరకు ఆ శిలువలో తన ప్రాణం పెట్టి ఆ అవమానాన్ని అంతా ఆయన భరించాడు. మరి మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రభువా నీవు నా కొరకు నా అవమానాన్ని తీసివేసి నీవు నాకు నా అవమానాన్ని తీసివేసినందుకు నిన్ను స్తుతిస్తున్నానని మూడవదిగా దేవుని ఆరాధిద్దాం. మరి దావీదు భక్తుడు కూడా తనకు కలిగిన అవమానాన్ని తీసివేసినందుకు ప్రభువైన దేవుడైన యెహోవాను ఆరాధించిన వాడిగా ఉంటున్నాడు. మనం కూడా మనకు కలిగిన అవమానాలని తీసివేసినందుకు గాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించే వారమై ఉంటున్నాం. అంతేకాదు ఆ అవమానాన్ని తీసి మనకి ఏం చేశాడంటే దేవుడు యెషయా గ్రంథము 61:7 అటువంటి అవమానాన్ని తీసేసి మనకి దేవుడు ఏమి ఇచ్చాడంటే చూడండి. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించు వారు సంతోషించాలండి. ఇంకా మన అవమానానికి మనం ఏం పొందామంటే రెట్టింపు ఘనత పొందడం. మనకు రావాల్సిన అవమానాన్ని ఆయన తీసుకొని మనకు ఆయన ఘనత వచ్చేటట్టు చేశాడండి. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు అని ఈరోజు నేను ప్రభువా నీవు నా అవమానాన్ని తీసివేసి నన్ను ఘనపరిచినందుకు నీకు వందనములు స్తోత్రములని ఈరోజు మనం ఆరాధించు వారమే ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం దేని నిమిత్తమే దేవుని ఆరాధించాలండి? పాపం నుండి విడిపించినందుకు ఆరాధించాలి. రెండవదిగా సరైన మార్గంలో నన్ను నడిపిస్తున్నందుకు దేవుని ఆరాధించాలి. మూడవదిగా
మరి అవమానాన్ని తీసివేసినందుకు ప్రవీణ యేసుక్రీస్తు వారిని నీవు నేను కూడా ఈరోజు ఆరాధించు వారమే అంటున్నాం. మరి 4వదిగా ఎందుకు దేవుని మనం ఆరాధించాలో చూద్దాం. 4వ భాగం మొదటి రాజులు 8వ అధ్యాయము 56వ వచనం. ఎందుకు మనం దేవుని ఆరాధించాలి? మొదటి రాజులు 8వ అధ్యాయము 56వ వచనం. దేవుని మనం ఆరాధించుటకు మరి స్తోత్రం చెల్లించుటకు ఎందుకు మనం దేవుని ఆరాధించాలో 4వ భాగం చూసుకుందాం. దేవుడిని మనం ఆరాధించడానికి మొదటి రాజులు 8వ అధ్యాయము 56వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగిండును గాక. తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక మాట అయినను తప్పిపోయినది కాదు. 4వదిగా ఎందుకు మనం దేవుని ఆరాధించాలంటే నెమ్మది కలుగజేసిన దేవుడికి నీవు నేను ఈరోజు ఆరాధన చేయవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఒకప్పుడు మన జీవితంలో ఎటువంటి నెమ్మది లేదు, శాంతి లేదు. మరి మనకు కలిగిన అనారోగ్య కారణాన్ని బట్టి మనకు నెమ్మది లేదు, లేదా ఆర్థిక పరిస్థితుల ద్వారా మనకు నెమ్మది లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నెమ్మది నీకు నాకు కలిగి చేశాడు కాబట్టి దేవుని ఆరాధించేవాడు. మనకి జీవితంలో నెమ్మది లేని ఒక భక్తుడే అంటున్నాడు, యోబు భక్తుడే అంటాడు, నా జీవితంలో నాకు నెమ్మది లేదని యోబు భక్తుడే చెప్తున్నాడు. యోబు 3:28 అంటాడు దేవుడు. యోబు భక్తుడు అంటాడు, నా జీవితంలో నాకు నెమ్మది లేదంట. అటువంటి భక్తుడికే ఈ నెమ్మది లేదు, ఇంకా మనం ఎంత? యోబు 3:26 నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమలే సంభవించింది. యోబు భక్తుడు అంటాడు. యోబు భక్తుడికి తన జీవితంలో అతనికి ఏం లేదంటే నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించింది. మనం కూడా ఈ యోబు భక్తుని వల్ల ఒకప్పుడు మనకు కూడా నెమ్మది లేదు, మన జీవితంలో కూడా నెమ్మది లేదు, మరి విశ్రాంతి లేదు, సుఖము లేదు. అటువంటి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు నెమ్మది కలుగజేసిన వాడుగా ఉంటారు. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఆరాధించే వారు. మరి మనకు ఆ నెమ్మది ఏ విధంగా వచ్చిందో మరి చూద్దామని కీర్తనలు 94:18. నెమ్మది లేక ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఏ విధంగా నెమ్మదిని దయచేశాడో చూద్దాం. కీర్తనలు 94:18. కీర్తనల గ్రంథం 94:18. 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలిగే చేయుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్ప ఆదరణ నీకు నాకు నెమ్మది కలుగు చేస్తున్నది. ఆ నెమ్మది ప్రభువైన యేసుక్రీస్తు వారు కలుగు చేసినందుకే దేవుడిని ఈరోజు నీవు నేను ఆరాధించేవారని అంటారు. 4వదిగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు కలుగజేసిన ఆయన ఈ లోకంలో మనకు కలుగజేసిన నెమ్మదిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు నేను ఈరోజు స్తోత్రం చేసి ఆయనకి స్తుతులు అర్పించి ఆరాధించేవారమే అంటారు. మొదటిగా పాపంలో విడిపించినందుకు ప్రభువా నీకు వందనములు స్తోత్రములని ఆరాధించారు. 2వదిగా సరైన మార్గంలో నిన్ను నడిపించినందుకు దేవుని ఆరాధించేవారమే అంటున్నాం. 3వదిగా మన అవమానాన్ని తీసివేసినందుకు గాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించేవారమే అంటున్నాం. 4వదిగా మనము నెమ్మది కలుగజేసిన దేవుని ఆరాధించేవారమే అంటున్నాం. 5వదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు ఆరాధించాలో చూద్దాం. చివరిగా 5వదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధించాలి? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. 5వదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు నేను ఎందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి, దేవుని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో ఆఖరిగా 5వదిగా చూసుకుందాం. ప్రకటన 7:10 అందరం కలిసి చదువుకున్నాం. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పింది. చాలు. 5వదిగా ఎందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి, ఆరాధించాలంటే మా రక్షణకై స్తోత్రం. మనకి ఇచ్చిన రక్షణ బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు నేను కూడా ఈరోజు ఆరాధించే వారమై ఉంటున్నాం. ప్రభు నీవు మాకు కలుగు చేశాడు. ఎందుకు రక్షణ అంటే దేనికి కలుగు చేశాడు? రక్షణ మన ఆత్మకు రక్షణ కలుగు చేసిన వాడుగా ఉంటాం. నిజంగా మన పాపం బట్టి మనము నిజంగా మరి దేవుని రాజ్యానికి మనకు కలిగిన ఆ రక్షణ బట్టి మనం దేవుని రాజ్యానికి వారసులమై ఉంటున్నాం. నిజంగా మనం పాతాళానికి గురి కావాల్సిన మనల్ని నిన్ను నన్ను రక్షించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఆత్మరక్షణలోకి మనల్ని నడిపించాడు. అంతేకాదు మనం నిజంగా పరలోకానికి వారసులుగా నిన్ను నన్ను చేసినాడు.
ఆ రక్షణ బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. మరి నిజంగా రక్షణ అనే ఆ 3 అక్షరాలు లేకపోతే నిజంగా మనం జీవితంలో మనం పరలోక రాజ్యానికి వారసులము కాలేమని, నిజంగా పాతాళానికి వెళ్ళాల్సిన వారిని, ఇటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించినందుకు అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు నేను కూడా ఈ మధ్యాహ్న కాలం దేవుని ఆరాధించే వారమే అంట. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన రక్షణకై నీకు వందనములు స్తోత్రములని ప్రభుని ఆరాధించి. అంతేకాదు దేవుడు మనకు గొప్ప రక్షణ, ఆత్మరక్షణ కలుగజేశాడు. మరి దేవుడు ఏ విధంగా మనం రక్షించాడు? 1 పేతురు 1:9. మరి ఈ రక్షణ మనకు ఏ విధంగా కలిగిందంటే 1 పేతురు 1:9. పేతురు రాసిన మొదటి పత్రిక 9వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసానికి ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు శక్నాసక్యను మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఏం చేస్తున్నారు ఆయన? మీ విశ్వాసానికి ఫలం అనగా ఆత్మరక్షణను పొందుచు. ఆత్మరక్షణను ఇచ్చిన దేవుని ఈరోజు నీవు నేను ఆరాధించు వారై ఉంటున్నాం. దేవుడు మన ఆత్మను రక్షించు, మన ప్రాణం రక్షించు, మన ఆత్మను రక్షించాడు. ఆ ఆత్మ నరకంలోనికి వెళ్లకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించి మరి ఆయన పరలోక రాజ్యానికి వారసునిగా నిన్ను నన్ను చేశాడు. అందుని బట్టి దేవుని ఈరోజు నీవు మనం ఆరాధించు వారమై ఉంటున్నాం. యెషయాలో అంటాడు, యెషయాలో 61:10 మరి ఎటువంటి రక్షణ మనకి కలుగజేశాడో చూస్తామండి. రక్షణ ఏ విధంగా కలుగజేశాడు మనకి? యెషయా 61:10. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో ఎటువంటి రక్షణ? శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణంతో అలరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసినాడు. చాలండి, దేవుడు మనకి ఏం ధరింపజేశాడు? రక్షణ వస్త్రాలను ధరింపజేశాడు. ఈ లోకంలో నీవు నేను రక్షణ లేకుండా మరి ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన నిన్ను నన్ను రక్షించి ప్రభువైన యేసుక్రీస్తు మనకు రక్షణ వస్త్రాలను దయచేశాడు. అందుకు నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు నేను ఆరాధించు వారమై ఉంటాం. మరి ఈ రక్షణ వస్త్రాలు అంతేకాకుండా ఆ రక్షణతో మనల్ని అలంకరించాడండి. కీర్తన 149:4 అంటాడు. కీర్తనలు 149 రక్షణ వస్త్రాలు మనకి రక్షణను మనకు అలంకారంగా చేశాడండి. కీర్తన 149:4. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మన పాపమును తీసివేసి మనల్ని రక్షణతో అలంకరించిన వాడు. పాపంతో అలంకరింపబడిన మనల్ని రక్షణతో అలంకరింపజేశాడు. అందు నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు నేను ఈరోజు ఆరాధించే వారమై ఉంటున్నాం. మరి 5 విషయాలు చూసుకున్నాము. ఈ 5 విషయాల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు నేను ఈరోజు ఆరాధించాలి. ఎందు నిమిత్తం ఆరాధించాలంటే మొట్టమొదటిగా ఎందుకు మనం దేవునికి స్తోత్రం చేయాలి, స్తుతులు చేయాలి. మరి ఆయన ఆరాధించాలంటే మొదటిగా పాపం నుండి విడిపించినందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి. రెండవదిగా సరైన మార్గంలో నిన్ను నన్ను ప్రవేశింపజేసి మరి అంతేకాదు మన చెయ్యి పట్టుకొని ఆ మార్గంలో నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు నేను ఆరాధించాలి. మూడవదిగా మన అవమానాన్ని తీసివేసినందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు నేను ఈరోజు ఆరాధించు. ప్రభా, నా అవమానాన్ని తీసివేశాను. ఈ లోకంలో నేను ఎన్నో అవమానాలు పొందాను. ఆ అవమానాన్ని ప్రభువైన నీవు నా కొరకు ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువలో సహించి నా కొరకు ప్రభువైన నీవు ఆ సిలువలో ప్రాణం పెట్టేవయ్యా. అందును బట్టి నీకు వందనములు స్తోత్రం చేస్తున్నానని ప్రభుని ఆరాధించకూడదు. 4వదిగా ఎందుకు ఆలోచించారు? మన జీవితంలో నెమ్మది లేని నా జీవితంలో నెమ్మదిని కలుగు చేసేవయ్యా. అందుని బట్టి నీకు వందనములు స్తోత్రములని 4వదిగా ఆరాధన. 5వదిగా మాకు కలుగజేసిన రక్షణకై వందనం. మన ఇచ్చిన రక్షణకై మరి ఆత్మరక్షణకై ప్రభా నీకు ఆరాధన చేసి, అంతేకాదు పాపంతో నిండి నన్ను రక్షణతో నన్ను అలంకరించినందుకు నీకు వందనములు స్తోత్రం అని చెప్పి ఈ 5 మాటల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు అని ఈరోజు నీవు నేను ఎవరైతే పాపం నుండి విడిపించబడినారో వారు మాత్రమే మనం ఆరాధన చేయగలుగుతాం. ఎందుకంటే పాపం నుండి విడుదల లేకపోతే ఆరాధన చేయలేము. కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు అని నీవు నేను కూడా ఈరోజు ఈ 5 మాటలు ఎత్తి ప్రభా నీవు నన్ను
ఈ విధంగా నాకు జీవితం చేసిన మేలుకే నీకు ఏమి చెల్లించలేదని చెప్పి దేవుని ఆరాధన. దయచేసి ఆరాధనలోకి వెళ్దాం.